హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుగ్నని. కోటి దీపాల పండుగ మళ్ళీ వచ్చేసిందండి. కార్తీక మాసానికే కళ తెచ్చే కోటి దీపోత్సవ కార్యక్రమం మన భక్తి టీవీ వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారండి. 2 కన్నులు కూడా సరిపోవన్నమాట. ఎంతో పుణ్యం చేసుకుంటే గాని ఇంత మంచి కార్యక్రమాన్ని మనం చూడలేమండి. అలవైకుంఠపురం హిమ కైలాస శిఖరం భూమికి దిగి వచ్చినట్టుగా కళ్ళు 2 కూడా ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఈ కార్యక్రమాన్ని చూడలేమండి. ఇల కైలాస దేవతమూర్తులతో కొలువై ఉంటుంది. అర్చనలు, అభిషేకం, స్వామివారి కళ్యాణం, ఉత్సవమూర్తులు ఊరేగింపు కన్నుల వైకుంఠంగా చేస్తారండి. ఈ కార్యక్రమాన్ని గురూజీలు, వేద పండితులు, రాజకీయవేత్తలు, అలాగే మన పురంధేశ్వరి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారనమాట అండి. స్వామీజీలు, శివమాల వేసుకున్న వాళ్ళు, అలాగే మన అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళు, ఇలాగే రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఒకటే మంత్రం ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని భగవన్నామ స్మరణలో మారిమోగిపోయిందండి రాజమండ్రి అంతా కూడాని. అలాగే మీలో ఎంతమంది ఈ కార్యక్రమాన్ని చూసుంటే గనక మీ ఫీల్ ఎలా అనిపించిందో నాకు మెసేజ్ చేయండి. ఎవరైనా గట్టిగా ఏదైనా అనుకుంటే గనక స్వామి ఖచ్చితంగా తీర్చేస్తాడండి. రీసెంట్గా నేను హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు నాకున్న బిజీ షెడ్యూల్లో నేను ఈ కార్యక్రమాన్ని నేను చూడలేకపోయాను. ఆ స్వామి నేను గట్టిగా అనుకున్నాను కదా, అందుకే మా రాజమండ్రిలో ఈ కార్యక్రమం జరిగింది. పెద్ద పెద్ద సెట్టింగ్తోని, అలాగే ఆకాశం అంతా నక్షత్రాలతో నిండి ఉంటే అక్కడక్కడ దీపాల్లా వెలుగుతూ ఉంటాయి కదండి. అలాగే భూమి ఒక కైలాసంగా ఏర్పరచుకుని మనం పెట్టే దీపాలతో ఆకాశంలో నక్షత్రాలు ఎలాగైతే వెలుగుతూ ఉంటాయో మనం పెట్టే దీపాలు కూడా అలాగే వెలుగుతున్నట్టుగా నా ఫీల్ అలా అనిపించిందండి. అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ అస్సలు శివనామస్మరణతోటి రాజమండ్రి ప్రాంతం అంతా కూడా మారుమోగిపోయిందండి. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ కూడా ఈ కోటి దీపోత్సవానికి కార్యక్రమానికి వస్తారండి. ఎవరికి తగ్గట్టు వాళ్ళు దీపాలు వెలిగించి అస్సలు స్వామి ఇంకా లీనమైపోయి కార్యక్రమం అప్పుడే అయిపోయిందా అన్నంత తన్మత్తమైపోయారండి. అలా ఉంది ఈ కార్యక్రమం. సనాతన ధర్మం సామూనిత కోసం భక్త ప్రజలందరూ కూడా ఓం నమ శివాయ, ఓం నమ ఆకాశంలో ఒక పక్కన దీపావళి సామాన్లు అలా కాలుస్తూ, అలాగే భూమి మీద అంతా కూడా ఒత్తులు వెలిగించుకుంటూ ఇలా దీపాలు పట్టుకుని ఓం నమ శివాయ అని, ఓం నమ శివాయ అని. పరమ పవిత్రమైన గోదావరి ఒడ్డున ఉన్నారేమో కొంతమంది దీపాలు వదిలే వాళ్ళు దీపాలు వదులుతూ ఉంటే కార్యక్రమానికి ఏర్పరిచే పెద్ద పెద్ద లైటింగ్లు, సెట్లు, అలాగే ఓ పక్కన దీపాలు, ఓ పక్కన వేద పండితులతోటి కార్యక్రమాలు. అసలు ఎంతమంది జనంలోని అసలు నేనైతే గనక ఈ స్వామి నిజంగా నేను ఎక్కడున్నాను, అసలు ఏ కార్యక్రమం జరుగుతుంది, నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ ఆకాశంలో దీపాలు వదిలే వాళ్ళు కొంతమంది, అలాగే కింద జరుగుతున్న కార్యక్రమాలు వేద పండితులు చెప్తున్న మంత్రాలు స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళే వాళ్ళు కొంతమంది, అలా ఎవరి కార్యక్రమంలో వాళ్ళు బిజీ అయిపోయారండి. అలాగే ఈ కార్యక్రమాన్ని మన పురంధేశ్వరి గారు ఓపెన్ చేశారనమాట. ఈ కార్యక్రమాన్ని ఆవిడ చేతుల మీదుగా జరిపించారు ఫస్ట్. అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వామివారిని దర్శించుకున్నారండి. రాజకీయవేత్తలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి వాళ్ళ మనసులో ఎలా ఉన్నా కానీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకుంటూ కూడా శరణఘోష చెప్తూనే ఉన్నారనమాట. అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరిగిందండి. అలాగే చూడండి, వేద పండితులు ఓ పక్క నుంచి స్వామివారి కార్యక్రమం జరుగుతూనే ఉంది, దీపాలంకరణ సేవ చేస్తూనే ఉన్నారు, హారతలు ఇచ్చే వాళ్ళు ఇస్తూనే ఉన్నారు, అలాగే బ్లెస్సింగ్స్ తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉన్నారు. అసలు ఎంత గురూజీలు, వేద పండితులు, ఎంత అంటే ఎంత ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలు అయితే గనక అసలు మామూలుగా లేవండి. పైన నేను చెప్తున్నాను కదండి, కూర్చున్న చోట నుంచి ఇలా చూస్తే ఆకాశం నిండా కూడా దీపాలు ఎలా అయితే ఉంటాయో కింద వెలిగించే దీపాలకు అసలు నిజంగా ఈ రోమాలు నిక్కబరుచునియండి. అంతలాగా ఈ కార్యక్రమం అనేది చాలా అంగరంగ వైభవంగా చేశారు. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు దీపాలు తెచ్చుకుని వెలిగించి, అది ఎప్పుడు కూడా ఈ కార్యక్రమం ఈ గోదావరి గొట్టున జరగడం వల్ల ఇంకా డబుల్ ఇది ఇచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ కారనమాట. ఎప్పుడు ఈ కార్యక్రమం జరుగుతుందా, ఎప్పుడు ఈ కార్యక్రమం మేము చూడాలా అని చెప్పని పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ ఏది కూడా మన కంటపడదు, మన చెవిని పడదండి. ఈ భగవన్నామస్మరణ అనేది అంతగా అనిపించింది నా ఫీల్ అయితే గనక.
అలాగే ఈ వీడియో అంతా చూసి మీకు ఎలా అనిపించిందో నాకు మెసేజ్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే వెళ్ళలేదో ఈ కార్యక్రమానికి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. స్వస్తి, సర్వేజన, సుఖ్నభవత్. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే కార్యక్రమంలో ఇంకా బాగా చేసుకుని అందరూ అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఆ సర్వేశ్వరుడు మీ అందరికీ ఇవ్వాలని నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఈ కార్తీక మాసం అంతా కూడా మనం అందరం పఠిద్దాము. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. స్వస్తి.